వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కుకింగ్ బ్లాగ్ చేయబోతున్నాం. ఇవాళ ఏం చేస్తున్నా అంటే హలీం చేస్తున్నా. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరగబోతుంది. ఆ నిపుణులు ఎవరో కాదు, మా ఆయన. నాకు కుకింగ్ ఎక్కువ రాదు, సో మా ఆయన చెప్తుంటే నేను చేస్తున్నా. సో చేద్దాం, ఫస్ట్ టైం నేను చేస్తున్నా. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హై మీద పెడుతున్నా, ఎందుకంటే కొంచెం హీట్ అవ్వాలి కాబట్టి. తర్వాత ఒక స్పూన్ మొత్తం నెయ్యి వేసుకోవాలి. ఓకే, ఒక స్పూన్ మొత్తం నెయ్యి వేసుకోవాలి. ఓకే, ఒక స్పూన్ మొత్తం నెయ్యి వేసుకొని నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం. ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం హలీం చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత మనం మటన్ వేసుకొని మటన్ కొంచెం కుక్ కానివ్వాలి. దాని తర్వాత మనం ఇంకా మిగతా అన్ని మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ తర్వాత వేసుకోవాలి. సో మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేడైన తర్వాత మటన్ వేసుకోవాలి. సో మటన్ దీంట్లో ఎక్కువ బోన్స్ లేవు, అంటే కొంచెం అన్నీ ఫుల్ మెత్త పీసులు తీసుకొచ్చి ఉంచారు. బోన్స్ చాలా చాలా ఇట్లా తక్కువ ఉంది. ఒక బోన్ చాలా మెత్తటి ఉన్నాయి, బోన్స్ ఒక 4-5 ఉన్నాయి అంతే. మేము ఇద్దరమే కాబట్టి మాకు ఒక చిన్న కుక్కర్. ఓకే, ఆయిల్ వేడైంది. ఇప్పుడు కొంచెం భయం. ఆయిల్ హీట్ అయింది, కొంచెం మటన్ వేసుకున్నాం. ఇప్పుడు మటన్ వేసిన తర్వాత ఫస్ట్ మిక్స్ చేసి దీంట్లో మనం మిర్చి ఇక్కడ కొంచెం కారం ఎక్కువ ఉంటాయి, అందుకే మేము ఒక 7 మిర్చి అట్లా తీసుకుంటున్నాం. మీరు టేస్ట్ తగ్గినంత అట్లా తీసుకోవాలి. కారం వేస్తే కొంచెం వేస్తాం మనం, ఎందుకంటే కలర్ రావడం కోసం. సో కొంచెం 6-7 మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మొన్న లాస్ట్ టైం మీరు వీడియోలో చూసినట్టయితే మా మమ్మీ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తా అని చెప్పినాం కదా, ఇదే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మా మమ్మీ వేసింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇంకా కొత్తిమీరాకు. మా ఇంట్లో పుదీనా లేదు ప్రస్తుతానికి, సో మేము వేస్తలే, మీరు ఉంటే వేసుకోవచ్చు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసి క్యాప్ పెట్టుకోవాలి. సో ఇంత ఒకసారి చూడండి, ఇంత కుక్ కావాలి. కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ చేసిన నేను అంతే. సో ఇంత కుక్ అయిన తర్వాత ఇంతకు ముందు నేను చెప్పినవన్నీ వేసుకోవాలి. సో మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 1.5 స్పూన్ వేసుకుంటున్నా. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, నాకు కొంచెం పేషెన్స్ తక్కువ కాబట్టి నేను ఫ్రైడ్ ఆనియన్స్ షాప్ తెచ్చుకొని వేసుకుంటున్నాను. బట్ మీరు మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లోనే ఆనియన్స్ ఫ్రై వేసుకోండి. తర్వాత పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి, మేము లేదు కాబట్టి ఓన్లీ కొత్తిమీర వేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు మంచిగా కలపాలి దీన్ని. కొంచెంసేపు కుక్ కానివ్వాలి.
అంటే మటన్ని బట్టి అది ఒకవేళ ముదిరింది అనుకోండి చాలాసేపు పడుతుంది, లేదా అయితే కొంచెం తక్కువసేపు పడుతుంది. అండ్ ఇప్పుడు ఇంత డిమ్ లైట్లో నేను ఎందుకు వీడియో వేస్తున్నా అంటే టైం ఇప్పుడు 10:13 అవుతుంది నైట్, ఇండియాలో 2:43 అవుతుంది. నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నేను రేపు మార్నింగ్ 9కి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో అంటే కొంచెమే వేస్తున్నాం కానీ పిల్లలు అట్లా టేస్ట్ చేస్తారని ఇప్పుడు చేస్తున్నాను. నేను ఇప్పుడు చేసి రేపు మార్నింగ్ తీసుకెళ్తా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను హలీం ఫస్ట్ టైం చేస్తున్నా, కానీ నేను ఇప్పటివరకు నేను నా లైఫ్లో హలీం ఎప్పుడు తినలేదు అసలు. నాకు గుర్తున్నంత వరకు అయితే నేను చిన్న ఉన్నప్పుడు మా డాడీ తీసుకొచ్చిండు. మా డాడీ నార్మల్గా బయటకు అట్లా పోతున్నప్పుడు ఏదో ఒక కర్రీస్ అట్లాంటివి తీసుకొస్తాడు మా డాడీ బయట నుంచి. హలీం తీసుకొచ్చిండు నాకు గుర్తుంది, కాకపోతే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఎందుకో నేను అసలు తినలేదు. అండ్ బయట కూడా నేను అసలు హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ లేదంటే కరీంనగర్ ఉన్నప్పుడు కానీ నేను అసలు ఎప్పుడు తినలేదు. సో ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం తింటే ఇప్పుడు నేనే చేసి నేనే తింటా. అది కుక్ అవుతున్నప్పుడు మనం మిగతా ప్రాసెస్కి పక్కకు పెట్టుకోవాలి. హలీం చేసుకునేటప్పుడు పౌడర్ ఉంటాయి కదా, అది దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నట్టు. సో దీంట్లో ఏమేమి కావాలంటే కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, మినపప్పు అండ్ గోధుమగర, కొన్ని ఓట్స్ కూడా, కొంచెం రైస్. నెక్స్ట్ ఈ మసాలాలన్నీ హైదరాబాదీ స్టైల్ ఫ్లేవర్ కోసం బగారాకు, పువ్వు, జీలకర్ర, స్టార్, ధనియాలు, కొత్తిమీరలు, లవంగాలు, యాలకులు, కాజు, బాదాం, బగారాకు, చెక్క. ఇంకా దీంట్లో ఇంకా ఆరెంజ్ కలర్ ఒకటి షాజీరా ఉంటుంది, షాజీరా ఒకటి వేసుకోవాలి. ఇంకొకటి ఏదో మిస్ అయింది దీంట్లో, ఎల్లో కలర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, గొప్పది అనాస్ కాదు, ఒకటి ఉంటుంది ఎల్లో కలర్ ఇట్లా కాయలా ఉంటుంది చూడండి, అదొకటి మిస్ అయింది, మా దగ్గర లేదు, అదొకటి మేము వేసుకుంటే మీరు అది కూడా యాడ్ చేసుకోండి. ఈ రైలు మనం పక్కన ఇంకొక బౌల్ వేసుకొని దానికి పప్పులన్నీ వేసుకోవాలి. నేను ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నా అంటే నా చిన్నోడు వాడు పడుకున్నప్పుడు నేను చేస్తున్నా, అందుకే మెల్లగా మాట్లాడుతున్నా. సో పప్పులన్నీ వేసుకున్నాను. ఫస్ట్ కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, నెక్స్ట్ మినపప్పు, ఓట్స్. బేసిక్గా మొత్తం వేసుకోవాలంటే మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మాడిపోకుండా కొంచెం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఈ మసాలాలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి కొంచెం వేగనిద్దాం ఫ్రెండ్స్. వీడియోస్ ఎందుకు చేస్తలేదంటే నాకు మోటివేషన్ వస్తలేదు, ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి వీడియో చేస్తాను. ఆ చేసిన వీడియోకి 200 వ్యూస్ 300 వ్యూస్ అట్లా వచ్చిన తర్వాత నాకు అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు, అందుకే చేస్తలేను. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బేసిక్గా. అందుకే 2 years నుంచి ఇంకా అసలే కనిపించకుండా కనుమరుగైపోకుండా అప్పుడప్పుడు కనిపిస్తున్నా. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం షేర్ చేసి నాకు వ్యూస్ వస్తే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నేను ఊరికి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ పప్పులన్నీ కొంచెం వేగినాయి. సో ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఆ పప్పులన్నీ మిక్సీ చేసుకున్నా, మిక్సర్ పట్టుకున్నాం వేసుకొని అది వేసుకోవాలి. మనం మిక్సీ వేసుకున్నాం కదా అది వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఈ పప్పులన్నీ ఇంకా మసాలాస్ మిక్స్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి. పప్పులు వేసుకోవద్దా? పప్పు వేసుకోవద్దు, పప్పులు ఆల్రెడీ మనం మిక్సీ వేసుకున్నాం కదా. ఇదే హలీంకి ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది లేకపోతే హలీం లేదు, హలీం లేకపోతే ఇది లేదు.
వేసుకో. సో నేను మటన్ పెట్టి 1 అవర్ కంటే ఎక్కువ అవుతుంది. ఇంకా అట్లా ఉంది, మేము అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు, ఎందుకంటే మంచిగా కుక్ కానివ్వాలి. ఈ పప్పుల పొడి ఇట్లా వేసుకున్న తర్వాత నాకు దీన్ని వేస్తే సత్తిపిండి లాగా అనిపిస్తుంది. స్మెల్ వచ్చేస్తుంది. నేను చేసే కొంచెం క్వాంటిటీ ఇవ్వాలి. ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ పోసుకుంటున్నా. అండ్ మీకు ఒక విషయం తెలుసు, నేను ఇప్పుడు ట్యాప్ వాటర్ పోస్తాను. డెన్మార్క్లో అందరూ 98 లేదంటే 99% పీపుల్ ట్యాప్ వాటరే తాగుతారు డెన్మార్క్లో. ఎప్పుడైనా మనం రెస్టారెంట్కి పోతే ఇంకా బయట వాటర్ అలా ఉండదు చూడండి, అక్కడనే మనం వాటర్ బాటిల్ కొనుక్కుంటాం. కానీ డెన్మార్క్లో మాత్రం ట్యాప్ వాటరే తాగుతారు, అంత ప్యూర్ ఉంటాయి. సో నేను ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసెస్ పోస్తున్నా. సో కొంచెం ఇది చిక్కబడ్డ తర్వాత యోగట్ వేసుకోండి, లేదంటే కొంచెం పెరుగు వేసుకోవచ్చు. అంటే గడ్డ పెరుగు వేసుకోండి, లేదంటే ఇది వేసుకోండి. మా ఇంట్లో లేదు కాబట్టి మేము వేసుకుంటున్నాం. దీంట్లో పెరుగు ఒక మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నట్టు, అందుకే మనం పెరుగు వేసుకుంటున్నాం దీంట్లో. వావ్, చూడడానికి ఎంత మంచిగా ఉంది చూడండి. దీంట్లో పెరిగేసి కలిపిన తర్వాత ఇది ఆల్రెడీ హలీంలానే ఉంది చూడండి. కానీ దీంట్లో మనం ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఏమి వేసినాం, పప్పులు వేసినాం కదా. ఇప్పుడు కందిపప్పు ఇవన్నీ పప్పులు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది బాసేపు పడుతుంది ఉడకడానికి. అంటే ఒక 40 మినిట్స్ అట్లా ఉడకాలి, 40-45 మినిట్స్ అట్లా ఉడకబెట్టాలి ఖచ్చితంగా. అండ్ దీంట్లో ఇది హలీం లాగానే అనిపిస్తుంది, కానీ దీంట్లో మటన్ వేసిన తర్వాత అసలైన హలీం తయారవుతుంది. మెయిన్ వైల్ ఆ 40 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. ఆ 40 మినిట్స్ నేనే కలుపుతాను అనుకోకండి, ఒక 50 మినిట్స్ నేను కలిపి 25 మినిట్స్ మా హస్బెండ్ కలుపుమంట. సో చరణ్ బలవుతాడు అనమాట ఈ కుకింగ్. మనం ఇప్పటివరకు చేసింది ఒకటైతే, ఇప్పుడు ఈ కలిపేది ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు మనం వీడియోస్లలో చూస్తాం కదా, వాళ్ళు ఎట్లా చేస్తారు ఇట్లా హలీం, అదేంటి పెద్ద పెద్ద అవన్నీ ఇట్లా పెద్ద పెద్ద దాంట్లో వండుతారు కదా, పెద్ద పెద్ద ఇట్లా ఇంత పెద్ద బౌన్లు ఉంటాయి, అవన్నీ ఇట్లా చెక్కలు పెట్టుకొని ఇంత పెద్ద క్లాత్స్ పట్టుకొని కలుపుతూ ఉంటారు కదా. దట్ ఈస్ ద హార్డెస్ట్ పార్ట్. సో ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. సో ఇది అక్కడి నుంచి కలుపుతూనే ఉన్నాం. ఇది తీసి చూసాం, ఇది కొంచెం మెత్తగా కావాలి. సో ఇట్లా ఇట్లా మనం ముడతనే ఇట్లా స్మాష్ చేస్తేనే మెత్తగా కావాలి. అట్లా మెత్తగా అయిన తర్వాత అప్పుడు ఈ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ దీనిలో పోసుకోవాలి. సో స్ట్రీమ్ తీసుకోండి. వాటర్లో వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కలుపుకొని తర్వాత దీన్ని మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ. సో ఈ గ్యాప్లో చూసినారు కదా ఇది ఎట్లా స్మాష్ అయిందో. ఇది ఎవరు చేసిండు అంటే చరణ్ చేసిండు.
ఆబ్వియస్లీ, ఎందుకంటే నాకు చేయరాదు కాబట్టి. ఆయన మధ్యలో ఆయన హెల్ప్ తీసుకుంటే మనకు కూడా ఈజీ అవుతుంది అట్లా. సో ఇట్లా స్మాష్ చేసిన తర్వాత ఇది దీనిలో వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ మెత్త పీస్లో ఉంటేనే మంచిగా ఉంటుంది. బోన్స్ అక్కడక్కడ తగిలింది అనుకోండి, అట్లా ఇంకా మంచిగా ఉంటుంది. సో మేము ఇప్పటివరకు మీరు చూసింది కదా, మేము ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం, ఎంత క్వాంటిటీ వేసుకున్నాం మీరు చూసిండ్రు కదా. అది మేము 1 kgకి వేసుకున్నాం. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ వేసుకోండి. నేను జస్ట్ ఇట్లా కలుపుతున్నాను. ఇదంతా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటున్నా మంచిది, ఎందుకంటే మనం లాస్ట్కి టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కదా. కొత్తిమీర వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన హలీం రెడీ. తినేటప్పుడు ఇది కొంచెం వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఉన్నాయి లేని లైట్లు అన్నీ వేసినాము. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు కొంచెం ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నెయ్యి ఇట్లా వేసుకొని ఈ బయటలో ఆనియన్స్ ఇంకా నెయ్యి ఇట్లా వచ్చేటట్టు ఇట్లా తీసుకొని టేస్ట్ చేయాలి. ఉప్పు అనుకొని కొంచెం తినాలి. 50 టైం ఇప్పుడు 11:50 అవుతుంది. సో అందుకే నేను చిన్న బౌల్ వేసిన, జస్ట్ అట్లా టేస్ట్ చేయడానికి. నిజంగా మస్తు మంచిగా ఉంది. ఇది ప్రాసెస్ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. నాకైతే మస్తు నచ్చింది. రేపు మా అక్క వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నేను ఒకసారి అడిగి రికార్డ్ చేస్తాం ఎట్లుందని. రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, మీరు మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ చేసుకుంటే కామెంట్ చేయండి నాకు ఎట్లా వచ్చిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.